హాయ్ అండి, వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ములక్కాయ టమాటా మసాలా కర్రీ అండి. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాము. ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో చూసి చేయొచ్చు. అంత బాగా కుదురుతుందండి. ఫస్ట్ టైం చేసినా సరే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. దీనికి కావాల్సింది ములక్కాయలు, టమాటాలు చాలండి, ఉల్లిపాయలు అవన్నీ, ఇంకా మసాలాలు. తక్కువ మసాలా, ఎక్కువ అవసరం లేదండి. చాలా లిటిల్ బిట్ తక్కువ మసాలాలు ఉపయోగించి ఈ కర్రీ చేస్తున్నామండి. మనము అంత ఎక్కువ మసాలా అవసరం లేదు. జస్ట్ సరిపడా మసాలాలు యాడ్ చేసి మనం ఈ రెసిపీ తయారు చేసుకుందాము. ఫస్ట్ స్టవ్ వెలిగించే ప్యాన్ పెట్టేసి 1/2 కప్పు అంటే 3 స్పూన్స్ పల్లీలు వేసి కొంచెం వేయించిన తర్వాత డ్రై కోకోనట్ అండి, ఎండు కొబ్బరి ముక్కలు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 2 స్పూన్స్ వేసి డ్రై ఫ్రై చేయాలండి. ఆయిల్ అవసరం లేదు. ఫ్రై చేసిన తర్వాత మనం మిక్సీ పట్టిన మిశ్రమం, పల్లీలు, కోకోనట్ ముక్కలు వేసి యాడ్ చేసేసి కార్డ్మన్ 2, చెక్క ఒక 1 ఇంచ్, క్లోవ్స్ ఒక 3, కొంచెం చింతపండు వేసి మొత్తం ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. కావాలంటే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన పదార్థాలు. ఆ తర్వాత అదే ప్యాన్లో ములక్కాయలు పచ్చివాసన పోయే వరకు వేయించాలండి. ఎందుకంటే ఈ రెసిపీకి ములక్కాయలు కనుక పచ్చివాసన పోయిన తర్వాత కనుక మనం యాడ్ చేస్తామంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రెసిపీ. ఆ తర్వాత ఆయిల్, అదే కడాయిలో ఆయిల్ పెట్టేసి మస్టర్డ్ సీడ్స్, జీలకర్ర, శనగపప్పు, బ్లాక్ గ్రామ్స్, మినపప్పు ఇవన్నీ 1/2 స్పూన్ వేసేసి కొంచెం దూరగా వేయించాలి. వేయించిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసి కొంచెం ముక్క ఉడికే వరకు, ఉల్లిపాయ వేగే వరకు ఫ్రై చేయాలండి. ఆ తర్వాత కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించేసేసి ఆ తర్వాత ముందుగా మనము 5 or 6 టమాటాస్ మీకు తగ్గట్టు తీసుకోండి, ముక్కలుగా కట్ చేసేసి వేసి ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి కొంచెం ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న ములక్కాడ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేసి ఒక్కసారి కలిపేసి సాల్ట్, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసి ఆ తర్వాత పసుపు 1/2 స్పూను, కారం 2 స్పూన్స్ వేసి మొత్తం మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ కుక్ చేయాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదా అండి, పీనట్స్, కోకోనట్ మిశ్రమం యాడ్ చేసేసి దానికి సరిపడా వాటర్ పోసేసి మొత్తం కలిపేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకొంచెం మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ సిమ్లోనే అడుగంటకుండా చూసుకొని ఇలా కుక్ చేసుకోవాలండి. ములక్కాయలు ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అడుగు పట్టకుండా ఒక్కసారి మొత్తం కలిపేసి మొత్తం ఈ విధంగా కలిపి కుక్ చేయాలండి. ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ముక్క ఉడికితే మన రెసిపీ ఆల్మోస్ట్ రెడీ అయినట్లే. ఉడికిందండి ముక్క. ఆ తర్వాత కస్తూరి మేతి యాడ్ చేశానండి నేను. మీకు ఫ్రెష్ కొత్తిమీర ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అయిపోయిందండి మన రెసిపీ సర్వ్ చేయడానికి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.